నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శాలిని ఏదైతే కొద్ది రోజుల నుంచి చర్చ నడుస్తుందో అంటే ఆదానిది జగన్ మధ్య డీల్ ఏదైతే చర్చ నడుస్తుందో 1750 కోట్లు లంచం తీసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి వార్తలైతే వస్తున్నాయి. దీనికి ఈ రోజు ప్రెస్ మీట్ లో నేను తీసుకోలేదు తీసుకున్నాను అనేది కూడా తెలియకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ వివివి ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏదైతే ఆదాని కాడ లంచం తీసుకొని 1750 కోట్లు తీసుకున్నాడో సో ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఆయన ఏం మాట్లాడుతున్నారు దీని మీద మీరు పూర్తిగా విశ్లేషించాల్సింది అనుకుంటున్నాను. చెప్పండి సార్. సో డెఫినెట్ గా అమ్మా, ఇప్పుడు 10 రోజుల తర్వాత ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చారు ఆయనకి. ఇన్ని రోజులు స్క్రిప్ట్ రాయడానికి బహుశా ఎవరో మనిషి దొరుకున్నాడు ఆయనకి. ఆ స్క్రిప్ట్ పట్టుకుని ఏదో మల్లగొల్లాలు పడతా ఉన్నాడు ఆయన. సో ఎవరైనా సాధారణంగా ఒక ఆరోపణ వస్తే ఏమిటంటే గంటకు స్పందిస్తారు, లేదంటే ఈవినింగ్ సంధిస్తారు, లేదంటే మర్నాడు సంధిస్తారు. 10 రోజుల తర్వాత ఇప్పుడు ఆయనకి నిద్రలేసినట్టున్నారు. సో బహుశా స్క్రిప్ట్ రాయడానికి ఎవరో మనిషి అందుబాటులో ఉండడు. సో అసలు ఈ యొక్క ఉదంతాన్ని ఏ విధంగా మసిమూసి మాడికాయ చేయాలి, ఏ విధంగా మళ్ళీ ప్రజల్ని దారి మళ్లించాలి, ప్రజల దృష్టిని దారి మళ్లించాలి, ఏ విధంగా మళ్ళీ మనం నమ్మించాలి అనే విధంగా ఇన్ని రకాలుగా తర్జన భర్జన పడి తీసుకొచ్చాడు. ఏదేమైనా అది అటర్ ఫ్లాప్ అయిందమ్మా. మీరు మాట్లాడుతున్నప్పుడు చూశారు ఆయన ఏమంటాడంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కి జరిగిన ఒప్పందం అంటాడు. సో నాకు తెలియని విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వేరు, సెంట్రల్ గవర్నమెంట్ వేరా? రెండు ఒకటే కదా. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇంగ్లీష్ పదము, సో కేంద్ర ప్రభుత్వం అనేది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రెండు వేరు వేరు అని అనుకుంటున్నాడేమో. అంటే ఒకటనే ఇప్పటి వరకు తెలియదు జగన్మోహన్ రెడ్డికి. తెలుసుంటే ఎవరన్నా ఇప్పుడు మనం కూడా డిబేట్ లో మాడుతూ ఉంటాం, ఏదైనా అన్నప్పుడు నాలుగు ఖర్చుకుని మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటాం. అంటే కనీస అవగాహన లేని వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి అసలు జనం ఎలా ఓట్లు వేశారు, ఇతను ఎలా సీఎం అయ్యాడు, అసలు ఇతని ఆలింగానాలకి, ఇతని యొక్క హగ్గులకి, ఇతని యొక్క ముద్దులకి ఈ జనం, ఈ పిచ్చి జనం ఎలా పడిపోయారు అన్నది నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఇదే. సో ఏదేమైనా ఇప్పటికి కూడా 40% నన్ను అభిమానిస్తున్నారు, 40% ఓట్ బ్యాంక్ ఉంది, ఓట్ షేర్ ఉంది అంటాడు. మరి ఈ 40% వాళ్ళు కూడా అసలు వీళ్ళకి ఇంకా కూడా మరి ఇంకా ఈ మత్తులోంచి బయటకు రాకపోతే ఇంకా కూడా చాలా ఇది నీచం, నికృష్టం. అసలు ఇటువంటి రాజకీయ నాయకుడికి మేము అభిమానులం, ఇటువంటి రాజకీయ నాయకుడికి మేము కార్యకర్తలం, ఇటువంటి పార్టీలో మేము ఉన్నాము అని చెప్పుకోవడమే సిగ్గుచేటు. నాకు తెలిసి మా ఊర్లో ఒక చిన్న సంఘటన చెబుతాను. మా చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవారు, చాలా ఆయన ఒక గోల్డ్ మెడలిస్ట్, చదువులో చెయ్యెత్తు మనిషి. ఆయన ఏదో కొన్ని ఈ సాహిత్యానికో ఇట్లకో కొన్నిటికో మొత్తం మీద ఆయన అట్రాక్షన్ అయ్యి ఆయన ఈ యొక్క నక్సలైట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోతే వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా మా కొడుకు లేడు, మాకు సంబంధం లేదని ఒక లెటర్ రాసి ఇచ్చారు. నిజంగా చూస్తే ఆ రోజుల్లో ఎంతోమంది విద్యావేత్తలు, ఎంతోమంది డాక్టర్లు, గొప్పవాళ్ళు నక్సలిజం వైపు ఆకర్షించడమే వెళ్ళారు. ఏది ఈ పేద ప్రజల్ని పీడిస్తున్న ఈ భూస్వాముల మీద, ఈ పటేల్స్ మీద, వీళ్ళ మీద పోరాటం చేయడానికి వెళ్ళారు ఆ రోజుల్లో. సో కాబట్టి అదేమీ నాకు తెలిసి పెద్ద క్రైమ్ కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసుకుంటే అది పెద్ద విషయం కూడా కాదు. దానికే వాళ్ళు చలించిపోయి వాడు మా కొడుకే కాదు, వాడికి సంబంధం లేదని వాళ్ళు లెటర్ రాసి ఇచ్చేశారు. అటువంటిది మరి ఇటువంటి నాయకుడు వెనకాల తిరుగుతూ జేజేలు కొడుతూ మా నాయకుడు, మావాడు, మా కులపోడు, మా మతపోడని ఈ చంకలు కొట్టుకున్న మనుషులను చూస్తుంటే ఎబ్బెట్టుగాను, ఎబ్బరకంగాను నాకు చాలా నీచంగా అనిపిస్తుంది. ఇన్ని తప్పుల మీద చేస్తున్నామండి, ఇంకా కూడా ఆదరిస్తున్నారు, ఇంకా అతనికి జేజేలు కొడుతున్నారంటే అసలు వీళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో రెండోది సోలార్ విషయానికి వద్దాం మనం. ఆయన ఏం చెబుతాడు, నేనేదో గొప్ప కనకారం చేశాను, 5 రూపాయల చిల్లర ఉండేదాన్ని నా గురించి, నా అదానీలు నా మీద దయదలిచి, నా మీద గౌరవంతో ఆంధ్రాకి ఎంతో మేలు చేశారు, సంపద సృష్టించేసేలాగా నాకు పాలసీలు ఇచ్చేశారు. అంటే ఏంటి, ఏదైతే మిగిలిందో 5 రూపాయల చిల్లర ఉండేదానికి 2 రూపాయలు 49 పైసలకి ఇస్తున్నారు. కాబట్టి ఆ లెక్కను చూస్తే 5 రూపాయల చిల్లర పోతే మిగతా 2 రూపాయలు 60 పైసలు ఎంతో సేవ్ అవుతుంది. కాబట్టి ఆ లెక్కనే సంవత్సరానికి 4400 కోట్లు ఆదాయం అవుతుంది. కాబట్టి సో ఇంటూ 25 ఏళ్ళు కాబట్టి అది 1,10,00,000 నాకు అది నేను సంపద సృష్టించానంటున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఉంటారు, మీరు ఒక డ్రెస్ కొనుక్కోవడానికి ఒక షాప్కి వెళ్ళారు, వాడు ఏదో ఆఫర్ పెడతాడు, 30%, 20%, 50% ఆఫర్ పెడతారు. సో మీరు ఒక 1000 రూపాయలు అనుకున్న వస్తువు 500కి వస్తుంది. అంటే అక్కడ 500 ఓన్లీ మీరేంటి సంపద సృష్టించలేదు, మీరు అది ఓన్లీ ఆదాయం చేసుకున్నారు.
సో 1000 రూపాయలు ఖర్చు పెట్టవలసిన ప్లేస్లో మీరు 500 ఖర్చు పెట్టి 500 ఆదా చేసుకున్నారు. సంపద సృష్టించడం అంటే ఏంటి? మీరు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ 1000 రూపాయలకి ఒక 10% అంటే 100 రూపాయలు లేదు 5% ఒక 50 రూపాయలు సంపాదించడం ఉంటే అది సంపద సృష్టించడం. సో అంటే సంపద సృష్టించడం, సంపద అంటే ఏంటో తెలియనోడు, ఆదాయం చేయడం అంటే తెలియనోడు కూడా మనకు ఒక ముఖ్యమంత్రిగా చేశాడు, ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నాడంటే కూడా సిగ్గుచేటు ఇటువంటి నాయకుడు. సో రెండోది, ఆ రోజున 10 ఏళ్ల క్రితం 1 మెగావాటు సోలార్ పెట్టాలంటే ఇంక్లూడింగ్ ల్యాండ్, ఎస్టాబ్లిష్మెంట్ కాటు, ఎక్విప్మెంటు కంప్లీట్ అన్నీ వేసుకుంటే ఫిక్స్డ్ సోలార్కి రిజిడ్ సిస్టమ్ అంటారు, దానికి 6 నుంచి 7 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. సో అదే మూవబుల్ అంటే ఎటు ఎండ ఎటు ఉంటే అటు తిరుగుతూ ఉంటుంది అది. సో దానికి 8 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. ఈ రోజున సో ఆ రోజున ఏంటంటే సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన ఇండియాలో లేదు, ప్రతిదీ కూడా చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేవాడు. సో కాబట్టి ట్యాక్స్లని, ట్రాన్స్పోర్టేషన్ అని, ఆ షిప్మెంట్స్ అని, అవి ఇవి అన్నీ కలుపుకుంటే కూడా, అలాగే ఈ ఇన్వర్టర్స్ అని, దానికి ట్రాన్స్ఫార్మర్స్ అని, దానికి కావాల్సిన ప్యానల్స్, కేబుల్స్, ఇలా ప్రతి వస్తువు కూడా మనము ఇంపోర్ట్ చేసుకునేవాడు. అంటే ఇక్కడ అప్పట్లో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు దానికి సంబంధించి. సో కాబట్టి అప్పుడు ఏమైంది, మనకి ఇవన్నీ కలిపి తడికి మోపుడు అయ్యి ఈ ఇంపోర్ట్ డ్యూటీలు అవి ఇవి ట్యాక్సెస్ అన్నీ కలిపి 1 మెగావాట్కి అంత ఖర్చు అయ్యేది. 6 నుంచి 7 కోట్లు ఖర్చు అయ్యేది. అలాగే మూవబుల్కి అయితే 8 కోట్లు ఖర్చు అయ్యేది. ఈ రోజున అదే అదాని ఇండియాలో అహ్మదాబాద్లో, అదే గుజరాత్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాడు సోలార్స్, చాను చేస్తున్నాడు. తనతో పాటు వారి అనే ఇంకో గుజరాత్ కంపెనీ ఉంది, అతను చేస్తున్నాడు. అలాగే చాలా కంపెనీలు ఇండియాలో సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యానెల్స్ చేసేస్తూ ఉన్నారు. అలాగే మనకు కావాల్సిన కేబుల్స్, ఇన్వర్టర్స్, ట్రాన్స్ఫార్మర్స్, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఇక్కడే, దానికి సంబంధించిన స్ట్రక్చరు, దానికి ఎంఎంఎస్ స్ట్రక్చర్ అంటారు, దానిపైన ప్యానెల్స్ బిగిస్తారు. సో ఇవన్నీ కూడా పోల్స్ అన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో మనకి కాస్టింగ్ గణనీయంగా తగ్గిపోయింది. ట్యాక్సెస్ లేవు, ఇంపోర్ట్ డ్యూటీలు లేవు, షిప్మెంట్ ఛార్జెస్ లేవు. సో కాబట్టి ఇప్పుడు 1 మెగావాట్ పెట్టాలంటే 2,75,00,000 నుంచి 3 కోట్ల రూపాయల్లోనే మనకి మొత్తం అంతా కూడా ఖర్చు వచ్చేస్తుంది. అంటే ఎంత తగ్గింది? దగ్గర దగ్గర 60% కాస్టింగ్ తగ్గిపోయింది, ఓన్లీ 40%. సో అటువంటప్పుడు అదే అదాని, అదే గుజరాత్ గవర్నమెంట్కి ₹99 ఇస్తున్నప్పుడు నువ్వు మాత్రం ₹2.49 కొనడంలో ఆంతర్యం ఏంటి? ఇప్పుడు అక్కడ ఇస్తున్నప్పుడు, ఇప్పుడు సోలార్ అయినా లేకపోతే సుఖీ అయినా మొత్తం ఇండియాలో సోలార్కి సంబంధించి ఒకే ఒక సింగిల్ విండో పాలసీ, ఒక రాష్ట్రానికి ఒక పాలసీ ఉండదు కదా. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఏది ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఏదైనా సరే, విద్యుత్ సంబంధించినవన్నీ ఈ ఒప్పందాలు కానీ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిధిలో, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో, వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది. కాబట్టి మొత్తం ఎంటైర్ ఇండియాలో మొత్తం ఒక సింగిల్ పాలసీయే ఉంటుంది. సో రాష్ట్రానికి ఒక పాలసీయో, మనిషికి ఒక పాలసీయో, లేకపోతే పెట్టుబడిదారుడికి ఒక పాలసీ ఉండదు. సో ప్రతిదీ కూడా ఏంటంటే ఆ సబ్సిడీలు అయినా, బెనిఫిట్స్ అయినా, ఏదైనా ఒకటే ఉంటుంది. అటువంటి అయినప్పుడు 50 పైసలు ఎక్కువగా కొనడానికి ఆంతర్యం ఏంటి? దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు ఇనేవాడు వెర్రివాడు అవుతే చెప్పేవాడు ఎన్నన్నా చెబుతాడంట. ఆ రీతిగా ఈ రోజున ఆయన బయటకు వచ్చి బొంకడం అనేది ఇది సమంజసం కాదు. సో కాబట్టి ఈ కిట్ ప్రోకో లేకుండా, ఎటువంటి నీ యొక్క స్వార్థం లేకుండా, ఒక్కసారి మరి ఒక్క యూనిట్కి 50 పైసలు అంటే, ఇప్పుడు అంత పెద్ద మెగా పార్క్స్లో కొన్ని లక్షల కోట్ల యూనిట్స్ ఒక రోజుకి వస్తూ ఉంటుంది పవరు. సో అటువంటిప్పుడు మరి ఇది డెఫినెట్గా దీంట్లో ఇడియన్ అజెండా ఉంది. రెండోది, పోనీ సపోజు ఏదో ఇక్కడున్న అధికారంలో ఉన్న వాళ్ళు, మిత్రపక్షం వాళ్ళు, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు, పక్క రాష్ట్రం వాళ్ళు, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేశారు కాబట్టి ఇదేదో జగన్మోహన్ రెడ్డి మీద కక్షాదింపు కోసమో, జగన్మోహన్ రెడ్డిని బర్బాద్ చేయడానికో, జగన్మోహన్ రెడ్డిని యొక్క అప్రతిష్ట పేలు చేయడానికో అని కొంతమంది ఈ కుహనా మేధావులు అనుకోవచ్చు. కానీ ఇక్కడ స్వయాన ఈ ఆరోపణలు చేసింది ఎవరు? ఒక అగ్రరాజ్యం, అమెరికన్ FBI. సో FBI చేసింది. సో వాళ్ళు ఎటువంటి బేస్లెస్ ఆరోపణలు చేయరు ఎప్పుడు కూడా, అన్లెస్ అంటే ఒక కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేకుండా వాళ్ళు ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడే వ్యక్తులు కాదు. సో ఇంకోటి ఏంటంటే, వాళ్ళ యొక్క గవర్నమెంటు, వాళ్ళ యొక్క అమెరికా దేశానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు 17,000 కోట్ల రూపాయలు అదానీలో పెట్టుబడి పెట్టారు కాబట్టి, అలాగే అదానీ కంపెనీ కూడా
అక్కడ వాళ్ళ షేర్ మార్కెట్ల దగ్గర అక్కడ లిస్టింగ్ అయిన కంపెనీ కాబట్టి ఆ మార్కెట్ ఎలాగుంది, ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఏంటి ఈ ఫండ్స్ ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి అని ఒక మానిటరింగ్ పాలసీ ఉంటుంది. సో మన ఇండియాలో లాగా ఏదో ఎవడో పెట్టుబడి పెట్టాడు, ఏదో వచ్చాడు చేసాడులే, వాడు బతుకేదో వాడు బతుకుతున్నాడు, వాడు వ్యాపారం చేస్తున్నాడు అనే ధోరణి అక్కడ ఉండదు. సో ప్రతీది కూడా వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారో, ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పూర్తి బాధ్యత, అంటే వాళ్ళు పెట్టి డబ్బులకి అది సక్రమంగా జరుగుతుందా లేదా, లేదా రాంగ్ రూట్లో వెళ్తుందా, లేదా ఆ ఫండ్స్ అయినా మిస్ప్రాపగేషన్ అవుతుందా అనే ఒక మానిటరింగ్ సెల్ అనేది అమెరికన్ గవర్నమెంట్కి ఉంటుంది. ఆ యొక్క మానిటరింగ్ ప్రక్రియలో జరిగిన దాంట్లోనే ఈ కొంతమంది వాళ్ళు చెప్పే సాగర్ అదానీ కానీ ఇంకొక అగర్వాల్ కానీ XY ఒక 8 మధ్య నడిచిన సంభాషణలు, వాళ్ళ మధ్యన చాటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారమే వాళ్ళ మెయిల్స్ ప్రకారం జరిగిన దాంట్లో వచ్చిన ఈ యొక్క నిగూఢమైన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారమే వాళ్ళు ఈ రోజున వీళ్ళందరి పేర్లు కూడా అక్కడ చేర్చడం జరిగింది. సో ఆ విధంగా దానికి జరిగిందా లేదా చెప్పాలి. అదేవిధంగా గత 2-3 రోజుల క్రితం కూడా ఏపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి టైంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా క్లీన్గా చెప్పారు, మమ్మల్ని సంప్రదించకుండా, మమ్మల్ని పట్టించుకోకుండా, మా యొక్క ఆరోపణలు పరిగణలో తీసుకోకుండా వాళ్ళ ఇష్టానికి అర్ధరాత్రిగాడు పరిగెత్తి, అర్ధరాత్రిగాడు జీవోలు ఇష్యూ చేసి, అర్ధరాత్రిగాడు వర్క్ ఆర్డర్స్ ఇష్యూ చేసి, అర్ధరాత్రిగాడు చేసుకున్న ఒప్పందం చీకటి ఒప్పందాలు ఇవి, నాకు ఎటువంటి సంబంధం లేదు, మేబీ నా డిజిటల్ సిగ్నేచర్ కూడా వీళ్ళు దీంట్లో వాళ్ళు మిస్యూజ్ చేశారేమో అని కూడా చెప్పడం జరిగింది. సో ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు వాటిని ఖండించకుండా ఏదో సంపద సృష్టించాడంట, ఏదో దేశానికి మేలు చేశాడంట, ఇందులో నా పాత్ర ఎక్కడ ఉంది, ఇదంతా కేవలం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మధ్యన జరిగింది అని చెబుతున్నాడు ఈ అపర మేధావి. సో ఏదేమైనా సో యూ విల్ వెయిట్ అండ్ సీ. గవర్నమెంట్ అమెరికన్ గవర్నమెంటు దీన్ని ఎంతవరకు దీన్ని వెలుగులో తెస్తుంది, దీన్ని నిగ్గు తేలుస్తుందో చూద్దాం, అప్పుడు ఏ సమాధానం చెబుతాడో చూద్దాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఎన్ని బొంకినా కూడా, ఎన్ని అరిచి గీపెట్టినా కూడా ప్రస్తుతాన్ని ఆంధ్ర ప్రజానీకం అతని యొక్క అవినీతిని చూశారు, అతని దుర్మార్గ పాలన చూశారు, అతని దరిద్రగొట్టు పాలన చూశారు, ఈ కబ్జా పాలన చూశారు, ఈ లూటీ పాలన చూశారు. కాబట్టి ల్యాండ్ శాండ్ వైన్ పేరుతోటి అనేక స్కీముల పేరుతోటి స్కాములు చూశారు. కాబట్టి ప్లస్ ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇతను ఎన్ని బొంకినా కూడా నమ్మే పరిస్థితి అయితే లేదు, మళ్ళీ ఇంకొకసారి అతనికి అధికారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి సో డెఫినెట్గా తొందరలోనే ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఉమ్మడి ప్రభుత్వాలు కూడా వీళ్ళు చేయవలసిన పని చేసి ఈ కేసును త్వరితగతిన చేసి, ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద కాబట్టి సో జరిగిన 2000 కోట్లలో ప్రథమ సింహభాగం ఇతనే దొబ్బేశాడు, 1750 కోట్లు. మిగతా 279 కోట్లు మిగతా 4 స్టేట్లు ఆ ప్రజాప్రతినిధులకు వెళ్ళి ఉంటుంది అది. సో కాబట్టి డెఫినెట్గా దీన్ని నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి, ప్రజలకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడున్న పాలక ప్రభుత్వం మీద, ఈ మిత్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. కాబట్టి అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ మీద కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది. చిత్తశుద్ధితో మా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అది అదానీ అయినా, జగన్ అయినా, వేరే ఎవరైనా కూడా ఒకటే, తప్పు చేస్తే శిక్ష పడవలసిందే, తప్పు చేస్తే శిక్ష అనుభవించవలసిందే అనే రీతిలో ఈ ప్రభుత్వాలు ప్రజల దగ్గర నిరూపించుకోవాల్సిన సమయం ఆసైంది. కాబట్టి ఆ దిశగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా అతన్ని ఆ విధంగా అతని మీద చర్యలు తీసుకోవాలని, ఏదైతే ఈ దారి మళ్లించిన ఈ డబ్బుని మళ్ళీ ఖజానాకు తీసుకురావాలని కూడా మీ ద్వారా ఈ యొక్క రెండు ప్రభుత్వాలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఒక క్వశ్చన్ సార్, జగన్మోహన్ రెడ్డి నేను ఒక సంస్కరణకర్తలాగా జగన్మోహన్ రెడ్డి ఎల్లో మీడియానే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని అంటున్నాడు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క కుటుంబ నేపథ్యం తీసుకుంటే ఎవరు అబద్ధాలు ఆడతారు, ఎవరు దోపిడీ చేస్తారు, ఎవరు హత్యలు చేస్తారు, ఎవరు దుర్మార్గాలు చేస్తారు, సాక్షిలో రాసేదన్నీ అసత్యాలే కదా. ఇప్పుడు సొంత చిన్నాయన చనిపోతే నువ్వు 5 ఏళ్ళు అధికారంలో ఉండి నువ్వు కనీసం అది ఎవరు చేశారన్న దాన్ని బయట తీసుకురాడు. ఎందుకంటే నువ్వే చేసావు కాబట్టి, నువ్వు నీ మనుషులతో చేసావు కాబట్టి. ఇప్పుడు నారాసుర వధ అన్నావు, తర్వాత ఆదినారాయణ రెడ్డి చేశారన్నావు, తర్వాత బీటెక్ రవి గారు చేశారన్నావు,
ఇలా ఎదుటి వాళ్ళ మీద నేపాలను మోపారు కానీ తర్వాత నీ సొంత చిన్నాన్ననే మానహననం చేశావు. ఏదో ఇలీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, వేరే స్త్రీలతోటి సంబంధాలు ఉన్నాయని చెప్పి సొంత కుటుంబం మీదే నువ్వు బురదేసుకున్నావు. సొంత చెల్లాయిని నానా రకంగా యాగి చేస్తుంటే సోషల్ మీడియాలో ఇంకొకడైతే వాళ్ళు చేసిన వాడిని అసలు తోలు తీస్తాడు. అటువంటి నువ్వు పన్నెత్తు మాట్లాడలేదు, అది నువ్వే చేసావు. కాబట్టి నువ్వేంటి, నువ్వు కుటుంబం ఏంటి, నీ బతుకేంటి అన్నది ఈ ప్రపంచానికే తెలుసు. కాబట్టి నువ్వు ఎల్లో మీడియా బురద జరుగుతుందా, లేకపోతే గ్రీన్ మీడియా జరుగుతుందా, లేకపోతే పచ్చ మీడియా జరుగుతుందా అన్నది పైన పరమాత్మకి తెలుసు, ఇక్కడున్న ప్రజలకి తెలుసు. కాబట్టి ఇక మీదట జగన్మోహన్ రెడ్డి 1 టైం సీఎం, 1 టర్మ్ పొలిటీషియను, అది 1 టైం పార్టీ. ఇంకా ఆ పార్టీకి మనుగడ లేదు, ఆ పార్టీ అధినాయకుడికి మనుగడ లేదు. ఇంకొకసారి అధికారంలోకి ప్రజలు ఇతన్ని తీసుకురావడానికి సాహసం చేస్తారని నేను అనుకోవట్లేదు. ఆల్రెడీ 5 ఏళ్ళు పడ్డది చాలు, అనుభవించింది చాలు. కాబట్టి ఇది ముగిసిపోయిన అధ్యాయం. జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా బావురు పిల్లిలాగా, ఈ విధంగా ఊర కుక్కలాగా మొరడడం తప్పించి అతని దగ్గర సరుకు లేదు. అతను పూర్తిగా పిరికివాడు. అతని యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ ఇవాళ అతను కూర్చున్న ఆ సిట్టింగ్ పోస్టర్ కూడా చూస్తుంటే ఎంత టెన్షన్లో ఉన్నాడు, ఎంత ఇదిలో ఉన్నాడు అన్నది తెలుస్తుంది. ఆ కళ్ళు కింద మచ్చలు అవి ఇవి చూస్తుంటే అప్రతిత భావంలో ఉన్నాడు. ఎప్పుడు వెళ్ళి లోపలేస్తారా బాబు అనే భావంలో ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడా మేకపోతు గాంభీర్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందు ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు తనేంటి, తన బతుకేంటి, తన తాత బతుకేంటి, తన ముత్తాత బతుకేంటి, తన తండ్రి బతుకేంటి ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది. 2004 ముందు మీ కుటుంబం పరిస్థితి ఏంటి, మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఉన్న ఇంటిని అమ్ముకున్న మీరు ఈ రోజున ఈ 1000 కోట్లు 1,00,000 కోట్లు ఈ ఇండస్ట్రీసు, ఈ భవంతులు, ఈ ప్యాలెస్లు, ఈ 1000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదేమన్నా మీరు నమ్మే జీసస్ ఏమైనా మీకోసం ఏమైనా ట్రక్కులు పంపించాడా? ఇదంతా దోచుకున్నది, దోచుకుని దాచుకున్న సొమ్మే. కాబట్టి ముందు వాటికి సమాధానం చెప్పు. నువ్వు ఎదుటివాడిని విమర్శించే ముందు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఈ ఎక్కడి నుంచి సంపాదన వచ్చింది, ఎక్కడి నుంచి ఇంత ఆస్తి వచ్చింది అన్నది నువ్వు చెప్పు. కాబట్టి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అనేవాడు మడం తిప్పను మాట తప్పను అంటాడు, కానీ అతను ఎప్పుడు మాట తప్పుతూనే ఉంటాడు, మడం తిప్పుతూనే ఉంటాడు. కానీ జగన్ రెడ్డి యొక్క మాటల్ని మనం పెద్దగా విశ్వసించవలసిన పరిస్థితి లేదు, పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఏదో మతి భ్రమించిన వాడు, ఒక పిచ్చివాడు మాట్లాడే మాటలుగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. అతనికి అసలు వాల్యూ ఇవ్వాల్సిన పర్లేదు, వాల్యూ లేదు కూడా అతనికి. అతను అసలు అటువంటి వాడికి అసలు అధికారాన్ని అంటబెట్టిన ఈ ఆంధ్రులు కూడా చాలా తప్పు చేశారు. ఈ రోజున అతను ఈ విధంగా అవాకులు చవాకులు పెరగడానికి కేవలం ఈ ఆంధ్రులు చేసిన పని. అతను ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు, రాజశేఖర రెడ్డి ఏదో మంచి చేశాడు, ఇతను ఏదో చేస్తాడని చెప్పి ఈ విధంగా అతన్ని నెత్తిన పెట్టుకుని ఈ రోజున నెత్తిన కుంపట పెట్టుకునే విధంగా అయింది. ఈ రోజున ఈ ప్రభుత్వానికి ఎంత కష్టతరంగా ఉందో చూస్తున్నారు కదా. రూపాయి లేదు ఖజానాలో, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. డ్రగ్స్ మయం, గంజాయి మయం, ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు. ఇంకా వర్క్ కల్చర్ రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ కల్చర్ రాలా, ప్రైవేట్ వాళ్ళ దగ్గర వర్క్ కల్చర్ రాలా. రాష్ట్రం ఇంకా గాలిలో పడతానికి ఇంకా టైం పడుతుంది. సో ఇన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి ఇంతమంది ప్రజా జీవితాలను సర్వం చేసిన వాడు ఈ రోజున అదే చెబుతారు కదమ్మా, బొంకు తెలిసినమ్మా రంకు తెలిసినమ్మా ఈ విధంగానే ఉంటుందంట. ఆ కోవకు చెందినవాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం పెద్దగా విశ్వసించవలసిన పరిస్థితి లేదు. ఇతను చెప్పే మాటలను కూడా ఎవరు విశ్వసించే పరిస్థితుల్లో కూడా లేరు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.